హలో, హాయ్. నేనైతే ప్రాక్టికల్ లైఫ్ వీడియో 3 తీస్తున్నాను. దేనికి సంబంధించానంటే, మనము చెప్తున్నాము కదా, మనం ఏమైతే అనుకుంటామో, ఏమైతే చేయాలనుకుంటున్నామో, అవి చిన్న చిన్న కోరికల్ని మనం సాక్రిఫైస్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పక్క రిలేటివ్ దగ్గరికో, లేకపోతే మీ అత్తమ్మ దగ్గరికో, మీ మామయ్య దగ్గరికో, మీ అక్క దగ్గరికో, మీ తమ్ముడి దగ్గరికో వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి, చూసి రండి. చక్కగా 2 days ఉండండి. మీ దగ్గరే డబ్బులు ఏమైనా ఉంటే ఖర్చు పెట్టండి. వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకోండి. వాళ్ళు బాగా చూసుకున్నా పర్వాలా, బాగా చూసుకోకపోయినా పర్వాలా, వాళ్ళు వాటెవర్ ఎట్లా ఉన్నా కూడా మీరు వెళ్ళండి. ప్రతి చిన్న చిన్న ప్రదేశాలకు వెళ్ళండి, చిన్న చిన్న గ్యాదరింగ్స్కి వెళ్ళండి. ఇట్లా మనకి కావలసినవి మనం ఎక్కడ అంటే పెద్ద పెద్ద కోరికలు పెట్టుకొని అవి రీచ్ కాలేదు, నా లైఫ్ ఇంతే అని అనుకునే కంటే, కోరికలు పెద్దవి అంటే మనం సెటిల్ అవ్వడానికి పెద్ద పెద్ద కోరికలు కోరుకోవచ్చు, కానీ మనం సర్వైవ్ అవ్వటానికి కానీ, లైఫ్లో ఎవ్రీడే ఒక హ్యాపీనెస్తో బతకడం కోసం కానీ, మన చిన్న చిన్న కోరికల్ని మనము దాన్ని సమాధి చేసుకోకుండా వాటిని మనము ఎట్లా అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి మనము ఎంజాయ్ చేయాలని మనం ఆశపడ్డామంటే అది మన బడ్జెట్కి సంబంధించిన వ్యవహారం. కాబట్టి ఆంధ్రాలోనో తెలంగాణలోనో చిన్న చిన్న ఫ్రెండ్స్తోనో, లేకపోతే మన చుట్టాల ఇంటికి కానో వెళ్ళటం, కొత్త కొత్త ప్రదేశాలు తిరగడం, ఇట్లా మనం చేసుకుంటా పోతే ఏంటంటే, ఒక లైఫ్లో మనం బ్రతుకుతున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనేది పొందుతాం. అది సూపర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఫ్రెండ్స్తో కానీ, మా రిలేటివ్స్తో కానీ కలిసి వచ్చినప్పుడు జీడికాయలు కోసుకొని తిన్నాను, ఎంజాయ్ చేశాను. తర్వాత మధ్యలో టీ, కాఫీ తాగాను. ఇట్లా ఏంటంటే, చిన్న చిన్న ఆనందాలు కూడా మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ మన లైఫ్లో మనకి ఇస్తాయి. సో ప్రాక్టికల్ లైఫ్లో ఇదొక పార్ట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఎక్కడో ఒక చోట కూర్చొని అదే ప్రపంచం అనుకొని అక్కడే బాధలు పెట్టుకుంటా, అక్కడే లైఫ్ అనుకుంటా, అదే బాధని రిపీట్గా తలుచుకొని బాధపడుతూ చాలా లైఫ్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ కోసం వీడియో చేసుకుంటున్నాను నేను. సో దట్ ఏంటంటే, ఎవరైనా కూడా లైఫ్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలమనే ప్లాన్లో మనం ఉండాలి. సో మీరు కూడా వెళ్ళండి, చిన్న చిన్న ప్లేస్కి వెళ్ళండి, చిన్న చిన్న ఆనందాలు పొందండి. లైఫ్లో రిగ్రెట్ లేకుండా బతకడానికి ట్రై చేయండి. పార్ట్ 4 కంటిన్యూ అవుతుంది. బాయ్.